ఇప్పుడు 28 డిగ్రీస్ సెల్సియస్ ఫస్ట్ థింగ్ యాక్చువల్‌గా. అంటే నవీన్ చంద్ర గారు ఎప్పుడో అంటే నాకు తెలిసి మీరన్నారు అంటే చాలా సినిమాలు ఎందుకు లేట్ అవుతాయో తెలీదు. ఒక్కొక్కసారి వాటి టైం అవును. కూడా రాసిపెట్టున్న దాన్ని బట్టి అవుతాయి. సర్ప్రైజ్ కూడా అవుతుంటాయి. బట్ నాకెందుకో 28 డిగ్రీస్ ఆ ట్రైలర్ చూసినప్పుడు అలా అనిపించిందది. అది ఎప్పుడో వచ్చుంటే ఏమయ్యేదో తెలీదు గానీ, ఇప్పుడు మాత్రం కరెక్ట్ ఫిల్మేమో అనిపిస్తుంది. ఎందుకు లేట్ అయింది సార్? ఎప్పుడో సైన్ చేసినట్టున్నారది? సార్ అది ఆ టైంలో వచ్చుంటే లైక్ 2020లో మేము టీజర్ లాంచ్ చేసాం. హ్మ్. సపోజ్ 2020లో ఆ సినిమా రిలీజ్ అయ్యుంటే హ్మ్. హ్మ్, నా కెరియర్ వుడ్ హావ్ బీన్ బెటర్. అవునా? ఇంతకంటే బాగుండేది. హ్మ్. ఎందుకంటే ఆ టైంలో చూస్ చేసుకున్న సినిమా అది. అండ్ ఈ లెక్కలు, ఇంత మార్కెటు, ఇంత బిజినెస్సు, అవన్నీ లెక్కలు లేకుండా ఇద్దరు ఫ్రెండ్స్ అండి. హ్మ్. సాయి అభిషేక్, డైరెక్టర్ అనిల్. అవును. అని. అనిల్‌కైనా ఒక 2 సినిమాలు ఈపీగా చేసి, అసిస్టెంట్‌గా చేసి ఆయనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది. సినిమా నాలెడ్జ్ ఉంది. హ్మ్. హ్మ్. బట్ డైరెక్షన్ ఎప్పుడు చేయలేదు. హ్మ్. హ్మ్. షార్ట్ ఫిల్మ్ కూడా చేయలేదు ఆయన. హ్మ్. అభిషేక్ వచ్చేసి ప్రొడ్యూసర్. తనేంటంటే నార్మల్ బిజినెస్ ఉంది ఆయనది. యెస్. ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి, ఒక ఫ్రెండ్ వచ్చి ఇంకో ఫ్రెండ్‌కి హెల్ప్ చేశాడు. నేను సినిమా తీయాలనుకున్నా, నాకు హీరో డేట్లు దొరికింది అని. హ్మ్. నా దగ్గర ఉన్నది నేను పెట్టి చేస్తాను రా, ట్రై చేద్దాం అన్నాడు. హ్మ్. అది వాళ్ళిద్దరి డ్రీమ్. హ్మ్. సో అలా కలిసి హ్మ్, హ్మ్, స్టార్ట్ అయిన సినిమా 7 సంవత్సరాలు అయింది సార్. అది ఎందుకని అంత లేట్? అంటే కర్ణుడి చావుకి 100 కారణాలు. హ్మ్. కానీ ఒక సినిమా కంప్లీట్ అవ్వడానికి 1000 కారణాలు. అంటే ఫినాన్షియల్ స్ట్రగుల్సా? లేతే లేదండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 'పొలిమేర' కూడా హిట్లు కొట్టేసారు కదా! దానికంటే ముందు అదే షూటింగ్ అదే జరిగింది. దానికన్నా ముందు షూటింగ్ జరిగింది. వాటిలతో హిట్లు కొట్టారు. ఈవెన్ 'పొలిమేర' అయిపోయిన తర్వాతనే ఒకవేళ ఫినాన్షియల్‌గా మాత్రమే అయితే అది అక్కడ ఎఫోర్డ్ చేసే ఇది ఉండేదేమో కదా! ఫైనాన్షియల్ కంటే సార్ మేము యాక్చువల్లీ కోవిడ్‌కి ముందే సినిమా ఫినిష్ చేసాం. హ్మ్. యాక్చువల్లీ మా రిలీజ్ డేట్ మొత్తం అయిపోయింది సినిమా కూడా. 2020 మే. ఓకే. 2020 మేలో ఒక డేట్ ఫిక్స్ చేసి ఇంక రిలీజ్ చేయాలి. ఆ! కోవిడ్ అయిపోయింది. అదొక 2 ఇయర్స్. 2 ఇయర్స్ అయిపోయింది. హ్మ్. సరే ఓటీటీకి ఏదైనా ఇద్దామంటే పాత సినిమా. హ్మ్. బికాస్ ఎవ్రీ ఇయర్ వ్యూవింగ్ ఏమంటారు, ఆ విజువల్స్ ఉంటాయి కదా, యెస్. మారిపోతూనే ఉంటాయి. మారిపోతాయి. యాహ్! అవును. టెక్నికల్లీ లైక్ గ్రేడింగ్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఎన్హాన్స్ యెస్. చేస్తూనే ఉంటే హ్మ్. సినిమా 4K రెజల్యూషన్కి వచ్చినప్పుడు హ్మ్. మారుతూనే ఉంటుంది. హ్మ్. 5-6 ఇయర్స్ బ్యాక్ సినిమా మళ్ళీ ఆ రెజల్యూషన్ తీసుకొచ్చి చేసి మళ్ళీ ఇంకొకరు ఓటీటీ వాళ్ళకి చూపించి చేయాలంటే, హ్మ్. ప్రొడ్యూసర్కి ఆల్రెడీ లైక్ ఫిలిం కంప్లీట్ అయిన తర్వాత ఫిలిం సేల్ అవ్వలేదు, అది ఉంటది వెయిటింగ్లో తప్ప. హ్మ్. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఖర్చు చేసి ఇప్పుడు హ్మ్. టైం లైన్కి చేయాలంటే కష్టం. హ్మ్. హ్మ్. సరే ఏదో ఒక రోజు రిలీజ్ అవుతుంది హ్మ్. అనేసి అన్నాం. కానీ వంశీ నందిపట్టి గారు ఆయన చూశారు సినిమా. ఓకే. 'పొలిమేర 2' రిలీజ్ తర్వాత హ్మ్. అనిల్ గారు చెప్పారు, నా ఫస్ట్ సినిమా ఒకటి ఉంది మీరు చూస్తారా అని. హ్మ్. చూస్తానన్నారు. హ్మ్. చూసిన తర్వాత ఆయనకు ఎందుకు ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు, హ్మ్. వై, ఎందుకు ఇలా స్టాప్ చేశారంటే, ఇలా ఇలా జరిగిందంటే బికాస్ ఆఫ్ కోవిడ్, బికాస్ యెస్. ఆఫ్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, యాహ్! ప్రొడక్షన్ తెలియకుండా చేసాం. యాహ్! సినిమా బాగా వచ్చింది, హ్మ్. నాకు నచ్చింది, నేను రిలీజ్ చేస్తాం. హ్మ్. ఇంకా మాకు హీస్ మోర్ లైక్ అ సినిమా గాడ్. మాకు ఆ సినిమా, సినిమా ఆ సినిమాకి గాడ్ ఆయన. యెస్. యెస్. ఎందుకంటే ఎవరు చేస్తారు సార్, అవును. అంతేగా. ఒక రూపాయి పెట్టాలంటే ఆలోచిస్తారు. ఆలోచిస్తారు. హ్మ్. బట్ అలా బట్ అంటే ఆయనకి ఏమి నచ్చిందంట అంత? సినిమాలో అదే కదా సార్ ఆ! అంటే ఇప్పుడు మనకి కొన్ని ఇప్పుడు 'పొలిమేర' తీసుకున్నాం అనుకోండి. దాంట్లో ఈ ఎలిమెంట్స్ అని ఎలిమెంట్స్. చెప్పడానికి ఉంటది కదా! 28 డిగ్రీస్ సెల్సియస్ చూసినప్పుడు ఇప్పుడు 'వంశీ నందిపాటి' చూసి నేను రిలీజ్ చేసేస్తా అంత అంత ఏమి నచ్చింది ఆయనకి? అడిగారా మీరెప్పుడన్నా? అడిగాను సార్. ఆ! దాంట్లో ఆ లవ్ స్టోరీలో ఒక ఎమోషన్ డ్రామా సార్. హ్మ్. అంటే ఒక మూడ్ సార్ అది. హ్మ్. అంతే. కార్తీక్ అండ్ అంజలి క్యారెక్టర్, హ్మ్. వాళ్ళిద్దరి జీవితాల మధ్య జరిగే ఒక క్యారెక్టర్. మీకు ఇన్సిడెంట్స్ హ్మ్. అంటే ఎవ్రీ 10 మినిట్స్ వాళ్ళ లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్స్ మీరు ఒక స్టోరీలా చూస్తుంటారు. ఓకే. ఓకే. అండ్ ఓకే. బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు. హ్మ్. ఆ ఇద్దరు క్యారెక్టర్ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆలోచిస్తారు. హ్మ్. అండ్ ఈవెన్ వంశీ గారితో కూడా అదే జరిగింది. హ్మ్. ఏంటండి వాళ్ళిద్దరి జీవితం ఎందుకండి పాపం. హ్మ్. అంటే మేము ఫస్ట్ టీజర్‌లోనే చెప్పాం 28 డిగ్రీస్ అనే సెల్సియస్‌ని హ్మ్. ఒక వ్యక్తికి సంబంధించిన టెంపరేచర్‌తో చూసుకోవాలనే ఒక ఇదనమాట. హ్మ్. సో, ఆ ఐడియా నాకు ఆ యూనిక్‌నెస్ నచ్చింది. అంటే మీరు వెతుక్కుంటూ వెళ్తారా స్క్రిప్ట్స్ ఇలా అంటే డిఫరెంట్ ఎతుక్కుంటూ వస్తాయా? కొన్ని డెస్టినీయా? కొన్ని వెతుక్కు అంటే ఎళ్తే అది వర్కౌట్ అవ్వదు సార్. ఆ! కొన్ని వచ్చేస్తాయి. వచ్చేస్తాయి అంతే అది. కొన్ని వచ్చేస్తాయి. అలా వచ్చింది. ఎగ్జాంపుల్ 'మంత్ ఆఫ్ మధు' కూడా మేము అనుకోని చేయలేదు. హ్మ్. హ్మ్.
శ్రీకాంత్ నేను కూర్చున్నాం అనుకున్నాం వచ్చేసింది చేసేసాం. అంతే. బట్ మంత్ ఆఫ్ మధు మీకు ఇప్పటికీ ఒక అంటే అది దాని మీద అది అనుకున్నప్పుడు ఒక చిన్న పెయిన్ ఉంటుందా, అంటే అనుకున్నంతగా ఆడలేదని కానీ ఇలాంటిది ఏమన్నా అనిపిస్తుంది సార్ నా అల్టిమేట్ నాకేంటంటే థియేటర్లో ఆడాలి, అదే కదా. ఆబ్వియస్లీ థియేటర్లో జనాలు వచ్చి ఆడియన్స్ వచ్చి చూడాలి అంతే. బట్ మాకు మంత్ ఆఫ్ మధు మేము నాకు తెలిసి నా ప్రకారంగా ఇంకొక 2 weeks మేము వెయిట్ చేసి ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే మా సినిమా రిలీజ్ అయిన టైంలో 7 films రిలీజ్ అయ్యాయి. అవును. ఆ 7 films ప్రాబ్లం కాదు, కాకపోతే వ్యూ చేయడానికి థియేటర్స్ తక్కువ ఉంది. అంటే ఎగ్జాంపుల్ లైక్ షోస్ మా మంత్ ఆఫ్ మధు లాంటి సినిమాకి మార్నింగ్ షోస్ 8:30 ఇచ్చారనుకోండి, 8:30కి ఓపెనింగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 11:30 ఈవినింగ్ అలా ఈవినింగ్ షోస్ కన్వీనియంట్ టైం ఇస్తే అలాంటి ఫిలిమ్స్ ఏంటంటే సార్ వెంటనే స్పైక్ అవ్వు. అవును. వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు చూడండి మంత్ ఆఫ్ మధు థియేటర్లో రిలీజ్ అయ్యి 2 weeks తర్వాత ఎప్పుడైతే ఓటీటీలో రిలీజ్ అయిందో ఓటీటీలో మేము ఎక్కువ ప్రమోషన్ కూడా చేయలేదు. అవును, కానీ అక్కడ విపరీతమైన వ్యూయింగ్ ఉంది. అక్కడ వర్డ్ ఆఫ్ మౌత్ ఇమ్మీడియట్గా 2 days నుంచి చూస్తే రిలీజ్ చేసిన 2 platformsలో వ్యూవర్షిప్ చాలా బాగుంది, ట్రెండింగ్కి వచ్చింది యాక్చువల్లీ. సో అలాంటి సినిమాలకి టైం కావాలి యాక్చువల్లీ. బట్ కాకపోతే తెలియడానికి అంటే మీరు ఎంచుకున్న కంటెంట్ థియేటర్స్లో అవ్వలేదేమో, బట్ ఓటీటీలో అంటే ఓవరాల్గా రీచ్ అయింది సార్. థియేటర్లో చూసేవాళ్ళు ప్రేక్షకులే, ఓటీటీలో చూసేవాళ్ళు ప్రేక్షకులే. కాకపోతే మీరు అన్నట్టు థియేటర్లో ఒక చిన్న తప్పు జరిగింది, అండ్ మీరు వేసిన డేట్ కావచ్చు లేకపోతే ఇచ్చిన టైమింగ్స్ కావచ్చు ఏదోటి, బట్ కాంటెంట్ అనేది మాత్రం చూసారు ఫెయిల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మలయాళం ఫిల్మ్స్ కొన్ని ఇంటర్వ్యూకి ముందు చెప్పారు, కొన్ని ఫిల్మ్స్ పేరు చెప్పారు. అలాంటి ఫిల్మ్స్ మనం చేయట్లేదని ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు చాలా మంది. అలాంటి కథలు ఉన్నాయి. ఇప్పుడు మంత్ ఆఫ్ మధు లాంటి ఫిలిం విచ్ ఈస్ వెరీ రా రియలిస్టిక్ అప్రోచ్ ఉండే ఫిలిం. మలయాళం ఫిల్మ్స్ కూడా ఇంత రియలిస్టిక్ అప్రోచ్, ఇది మలయాళం తీస్తే తెచ్చి చూసుకున్నాడు. సేమ్ థింగ్ మలయాళం ఫిల్మ్స్ ఇక్కడ మీరు డబ్ చేయండి చూడట్లేదు, థియేటర్ రిలీజ్ చేయండి చూడట్లేదు, కానీ మలయాళం ఫిల్మ్స్ ఓటీటీలో చాలా చూస్తున్నారు. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మంత్ ఆఫ్ మధు ఐ ఫీల్. బట్ ఓవరాల్ కంటెంట్ గెలిచింది కాబట్టి మీరు రెగ్యులేట్ అవ్వాల్సిన పని లేదు. అయితే మీరు ఇప్పుడు వరకు చాలా థ్రిల్లర్స్ చేశారు కదా, ఈ 28 degrees Celsiusలో కొత్త యాంగిల్ ఏంటి మీరు? అంటే ఎందుకంటే దాంట్లో థ్రిల్లర్ కనపడుతుంది, కొంచెం హారర్ టైప్ కనపడుతుంది, అలా లవ్ స్టోరీ అనేది ఆబ్వియస్ మీరు ఒప్పుకున్నారు. బట్ ఈ రెండిట్లో అంటే కొత్త కోణం ఏమైనా చూస్తాం నవీన్ మేము? థ్రిల్లర్స్లో సార్ యూజువలీ చాలా మటుకు ప్రొటాగనిస్ట్ ఆర్ లీడ్ యాక్టర్స్కి ఒక మాంటేజ్ సాంగ్ ఉంటుంది, ప్రొటాగనిస్ట్ అన్ని లీడ్ చేస్తుంటాడు, యాక్టర్స్ అక్కడక్కడ బిట్స్ పీసెస్లో వచ్చి క్లైమాక్స్ ఎండ్లో వచ్చేసి అలా ఇదైపోతాయి. ఇది అలా కాదు సార్, దిస్ ఈజ్ ద క్యారెక్టర్స్తో పాటే ఈ థ్రిల్లర్గా ఉంటుంది. అండ్ లవ్ స్టోరీ థ్రిల్లర్ కాంబినేషన్ చాలా తక్కువ చూసింటారు. ఉంటే థ్రిల్లర్ ఎక్కువ ఉంటుంది, లవ్ పార్ట్ తక్కువ ఉంటుంది, లేదా లవ్ ఎక్కువ ఉంటుంది, 2-3 ట్విస్ట్ ఉంటుంది అంటే. బట్ ఇది అలా కాదు, ఆ థ్రిల్లర్ మీకు లవ్తోనే ఒక థ్రిల్లర్ ఉంటుంది. ఓకే, ఒక లవ్ స్టోరీలో ఒక థ్రిల్లర్ ఉంటే ఎలా ఉంటుంది సార్? అంటే మీకు ఫస్ట్ సినిమాకే అనిల్ మిమ్మల్ని ఎంచుకున్నారు, మరి నెక్స్ట్ ఇప్పుడు 3 పొలిమేర 1కి అడిగారు ఇది సత్యంరాజు ఆ క్యారెక్టర్ అడిగారు. ఆ క్యారెక్టర్ చెప్పండి చాలా ఎక్సైట్ అయ్యా అండ్ చేద్దామనే ఐడియాలో ఉండే. బట్ వేరే సినిమాలు క్లాష్ వల్ల అది గెటప్ చాలా అంటే రగ్గడ్ ఇది. ఇప్పుడు నేను చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు నా స్కిన్ టోన్కి నా హెయిర్కి ఎక్కడో కొంచెం బాగుంటాను, నా ఫీచర్స్ కొంచెం బాగుంటాయి, ఆ ఫీచర్స్ని హైడ్ చేసే టైంకి వేరే సినిమా షూటింగ్కి దానికి దీనికి మ్యాచ్ అవ్వదు. ప్లస్ అనిల్ ఐ థింక్ హీ వాజ్ వెరీ పర్టిక్యులర్ విత్ సంథింగ్. ఎందుకంటే 28 తర్వాత చేసే సినిమా, పైగా చాలా కన్స్ట్రెయిన్డ్ బడ్జెట్లో చేయాలి అనిల్. సో ఇప్పుడు నేను ఇంత బిజీ ఉన్న స్కెడ్యూల్స్లో ఇన్ని సినిమాలు షూటింగ్ చేసి నా వల్ల వాళ్ళకి ప్రొడక్షన్ అయినా డైరెక్షన్ అయినా ఏదైనా ఇబ్బంది అయిపోద్ది. సో అందుకే వదులుకున్నా ఫిలిం. ఓకే, లేదంటే కనుక చేయాల్సిందే. మరి ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయి అంటే 2 స్టార్ట్ అయింది, ఆల్రెడీ 2 కూడా అయిపోయింది, నెక్స్ట్ స్టార్ట్ చేస్తున్నారు కదా? మేమిద్దరూ మళ్ళీ కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నాం, బట్ నాట్ ఫర్ పొలిమేరా, బట్ ఇంకో వేరే కాన్సెప్ట్ అనుకుంటున్నారు. సో చేయొచ్చు సార్, బట్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. చాలా డీటెయిల్ అంటే ఎందుకు చెప్తున్నా అంటే తను ఒక డెంటిస్ట్ అండి. ఒక డెంటిస్ట్ ఉన్నప్పుడు టీత్ క్లీనింగ్ చేసేటప్పుడు ఆయన ప్రతి స్ట్రెయిన్ చూసి క్లీన్ చేయాలి. అలా సినిమాకి సంబంధించి ప్రతి డీటెయిల్ రాస్తూ ఆయన చేస్తాడు. సో చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, ఆయన స్క్రిప్ట్స్ బాగుంటాయి. సో యూ వాంట్ అంటే
లుకింగ్ ఫార్వర్డ్ టు కొలాబరేట్ looking విత్ forward, yes. ఎస్. అయితే 20 డిగ్రీస్లో ఇప్పుడు మీరు అన్నారు లవ్ స్టోరీ ఉంది, అంటే 3 ఉన్నాయి కదా. సో ఈ మిక్సప్ అనేది అంటే ఎలా తీసుకొచ్చారు అంత? అంటే ఇంకోటి ఏంటంటే నాకు తెలిసింది, జనాలకు తెలియంది నాకు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ తిరుగుతున్నాం కాబట్టి ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉంది యాక్చువల్గా. స్పెషల్ క్యారెక్టర్ ఉంది. అంటే ఇన్ని లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ అన్నిటిని ఎలా ఇది చేశారంటే ఒక దగ్గర తీసుకురావడం అనేది చాలా కష్టం కదా. అంటే ఒక కంక్లూజన్కి తీసుకొచ్చేసరికి వీడు పాజిటివా నెగిటివా ఇన్ని మారుతా వస్తాయి కదా. సో ఎలా చేశారు దాన్ని? సో దట్స్ వేర్ ద స్క్రీన్ ప్లే రైటింగ్ ఈజ్ అబౌట్. Okay. బికాజ్ అనిల్ తన స్క్రీన్ ప్లేని చాలా క్లియర్, అంటే తన ఫస్ట్ ఒక లవ్ స్టోరీ చెప్పాలి. హీ వాంటెడ్ టు మేక్ అ లవ్ స్టోరీ. ఎందుకంటే అందరి రాక్షసి సినిమా చూసిన తర్వాత తనకు ఆ క్రియేట్ అయింది. అండ్ నాకు ఈ 28 రావడానికి కారణం అందరి రాక్షసి క్యారెక్టర్. ఓకే. ఆ సినిమా చూసి ఆయన అనిల్ గారు నా సినిమాలో ఆ వర్క్ చూసి చేస్తే ఈయనతో లవ్ స్టోరీ చేయాలని నేను ఓకే అని చెప్పిన తర్వాత అంటే స్క్రీన్ ప్లేలో చాలా ఇంప్రూవైజ్ చేశారు. మీరు చూస్తే ఈ సినిమా రేపు రిలీజ్, బట్ ఆ కట్ చాలా నాన్ లీనియర్గా ఉంటూ అర్థమయ్యేలా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు నాకు అదే అర్థం కాదా, ఎప్పుడో జనరల్గా ఎవరన్నా కూడా యాక్టర్స్ ఏంటంటే ఎప్పుడో చేసిన సినిమాలు ఒకవేళ పొరపాటున లేట్గా రిలీజ్ అనుకోండి, ఎవరో ప్రమోషన్స్ జనరల్గా రారు. బట్ మీరు ఫ్రంట్ ఫేజ్లో ఉండి సినిమాని అవుట్ రైట్గా ప్రమోట్ చేశారు కదా. సో అది ఏంటనే నాకు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది యాక్చువల్గా. చేయాలి సార్, ఏ వర్క్ అయినా మనం చేసిన వర్కే. దానికి వాల్యూ పెట్టకపోతే అది దట్ వోంట్ రిటర్న్ యూ బ్యాక్ ఎనీథింగ్. 28 వల్ల సూపర్ ఓపెనింగ్ వచ్చేస్తుంది, లేకపోతే నాకు బ్లాక్ బస్టర్ అది ఇది అని నేను ఎక్స్పెక్ట్ చేయాలా చేయకూడదని కూడా నాకు తెలియదు. బట్ నాకేంటంటే ఇట్ ఈస్ కమింగ్ ట్రూ టు హార్ట్. మనం చేసిన పని ఇట్స్ కమింగ్, రిలీజ్ అవుతుంది. దానికి నా వల్ల ఎంత చేయగలను చేయగలను. నవీన్ చంద్ర అనే వ్యక్తి ఇప్పుడు బిజీగా కాదు, ఇంకో 10 సంవత్సరాల వరకు కూడా మీరు ఇదే బిజీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.